కల్పిస్తారు. ఒక్కసారి చూడండి. వారు లెఫ్టినెంట్ కల్నల్గా అలాగే కల్నల్గా పదోన్నతి పొంది 2020 లేలో జరిగిన మహావీర్ చక్ర అనే బిరుడు అవార్డు ఇవ్వడం, వారిని ఘనంగా నివాళులర్పిస్తూ భారత ప్రభుత్వం ఈ అరుదైన చక్ర మహావీర్ చక్ర అవార్డుని ప్రదానం చేయడం వారి తల్లులకి, అలాగే వారి సతీమణి గారికి, వారి కుటుంబానికి, అలాగే మన సూర్యాపేట పట్టణానికి, ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి వీరొక వీరోచిత గాథగా గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఫర్దర్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు పూలమాల అయిన తర్వాత ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మన నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు, ఐపీఎస్, అలాగే 31 ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ లక్షారెడ్డి గారు, అలాగే సుల్తాన్ మేజర్ మోహన్ రావు గారు, వారి ఎన్సీసీ బెటాలియన్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు, అలాగే ఎన్సీసీ బెటాలియన్ అండర్ ఆఫీసర్లు, ఎన్సీసీ క్యాడెట్సు, అలాగే మన ఉమ్మడి నల్గొండ జిల్లా అలాగే సూర్యాపేట జిల్లా మాజీ సైనికులు ఇక్కడ ఎంతోమంది ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం త్వరలో 2 నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది. ఈ కార్యక్రమం వరుసగా క్రమంలో ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నివాళులు అవుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఈ సూర్యాపేట ఎన్సీసీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ అండ్ ఎస్వి డిగ్రీ కాలేజీ స్టార్ట్ కాబోతుంది. మన ముఖ్య అతిథి వచ్చారు, వారికి మనం వెల్కమ్ చెప్పడానికి ఎన్సీసీ బెటాలియన్ కమాండ్ మీడియానా వెల్కమ్ సార్. సంతోష్ బాబు, కల్నల్ సంతోష్ బాబు గారికి, కల్నల్ సంతోష్ బాబు గారికి, కల్నల్ సంతోష్ బాబు గారికి. తదుపరి కార్యక్రమం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కల్నల్ సంతోష్ బాబు గారికి, కల్నల్ సంతోష్ బాబు గారికి. अमर रहे कर्नल संतोष बाबू, अमर रहे कर्नल संतोष बाबू. ధన్యవాదాలు. भारत माता की जय, भारत माता की जय. अमर है कर्नल संतोष बाबू महावीर चक्र, अमर है कर्नल संतोष बाबू महावीर चक्र, अमर है कर्नल संतोष बाबू महावीर चक्र. जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान. सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गारे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय, भारत माता की.
माता की जय, भारत माता की जय, भारत माता की जय। తదుపరి మేడం గారు ప్రవళిక మేడం గారు నివాళులు అర్పించగలరు. ఒక 5 నిమిషాల తర్వాత చేస్తారు. మన భారత్ మాతా కీ భారత మాత ముద్దు బిడ్డ కర్నల్ సంతోష్ బాబు కీ जीना है देश के लिए, मरना है देश के लिए, कर्नल संतोष बाबू। मिशन వారి కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు. వారిని కూడా పుష్పగుచ్చాలతో अमर है कर्नल संतोष बाबू महावीर चक्र, अमर है कर्नल संतोष बाबू महावीर चक्र। भारत माता की, भारत माता की, भारत माता की। తదుపరి దేవరశెట్టి సత్యనారాయణ గారు. ఒక నిమిషం నేను తీస్తా
పెట్టుకుందాం. తమ్ముడు సెంటర్లో రావాలి. అవి కొంచెం ఫీల్గా ఇంకా అను మనం సూర్యాపేట పట్టణంలో మహావీరుడు, మన జిల్లా వాస్తవ్యుడు కల్నల్ బి సంతోష్ బాబు మహావీర్ చక్ర ఆయన యొక్క వర్ధంతిని 5వ వర్ధంతిని మనం సూర్యాపేట పట్టణ కేంద్రంలో వాళ్ళ తల్లిదండ్రులు మరియు సంతోష్ బాబు గారి సతీమణి, వాళ్ళ పిల్లలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరి సమక్షంలో మనం జరుపుకోవడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మహావీరునికి నివాళులు అర్పించుకోవడం అనేది మన బాధ్యత. మనందరికీ తెలుసు, మనం భారతదేశంలో పుట్టినము అంటే, ఈ గడ్డ మీద పుట్టినమంటే అసలు పుట్టుకనే ఒక గొప్ప పుట్టుక. అలాంటి ఈ గడ్డ మీద ఈ దేశం కోసం అతను ప్రాణత్యాగం చేయడం, అది మన జిల్లా వాస్తవుడు కావడం మనమందరం కూడా సగర్వంగా గర్వించేటువంటి విషయం. ఆయన దేశానికి తన యొక్క ప్రాణాలను త్యాగం చేసి భారతదేశ రక్షణ కోసం అసూలు బాసి ఈరోజు ఆయన ఒక మహావీరునిగా చరిత్ర పుటలోకి వెళ్ళినటువంటి సందర్భం. ఆయన యొక్క ఆత్మకి అందరం కూడా ఆయన యొక్క ఆత్మ ప్రశాంతంగా శాంతంగా ఉండే విధంగా మళ్ళీ ఆయన ఏదో ఒక రూపంలో ఈ భారతమాత గడ్డ మీద వచ్చే విధంగా దేవుడు ఆశీస్సులు కలగజేస్తూ ఈ యొక్క వాళ్ళ యొక్క ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులు, ఎందుకంటే అది చాలా బాధ ఉన్నప్పటికీ ఒక కొడుకుని, ఒకే ఒక కొడుకుని దేశ సేవ కోసం, దేశం యొక్క రక్షణ కోసం వాళ్ళు ఆయనని అంకితం చేసిరంటే వాళ్ళందరికీ, వాళ్ళ అమ్మ నాన్నకి పాదాభి వందనం. అదేవిధంగా వాళ్ళ సతీమణి, అర్ధాంగి అన్ని వేళలో తోడుంటాడనేటువంటి నమ్మకంతో కలిసినటువంటి ఒక వ్యక్తి. ఆయన లేకున్నా ఆయన యొక్క స్మృతులతోటి ఆయన రూపంలో ఉన్నటువంటి పిల్లల్ని మళ్ళీ భారత సేవ కోసం వాళ్ళని వినియోగించుకుంటూ ఆమె యొక్క వేదనను మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె చేసినటువంటి త్యాగం కూడా మరవరానిది. వారికి కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా యాజ్ ఏ ఎస్పీగా, ఒక పోలీస్ రక్షణాధికారిగా ఆయనకు సగర్వంగా సెల్యూట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు సంజయ్ బాబుది 5వ వర్ధంతి ఇంత ఘనంగా, ఇంత గ్రాండ్గా ఈరోజు జరిగినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. సంవత్సరాలు గడుస్తున్న కల్నల్ సంతోష్ బాబు యొక్క స్ఫూర్తి దేశ ప్రజలకు వెళ్తూనే ఉంది అనడానికి ఇక్కడ మీరందరూ చూస్తున్నది ప్రత్యక్ష సాక్ష్యం. అయితే సంతోష్ బాబు స్ఫూర్తి ఏంటంటే క్రమశిక్షణ, మంచి అలవాట్లు, సద్బుద్ధి, పరోపకారం, లీడర్షిప్ క్వాలిటీస్, ఇలాగా సంయమనం, ఇలా ఎన్నో లక్షణాలతోటి ఆయన పుణిగిపుచ్చుకొని మహావీరుడు అయ్యాడు. తన యొక్క మహాత్యాగాన్ని గుర్తించి భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇదందరికీ మీ అందరికీ తెలిసిందే. ఆయన మరణం ఒక టైంలో కరోనా స్టార్ట్ అయిన కొత్తలో 2-3 నెలల్లో ఇది జరిగింది. ఆ టైంలో యావత్ దేశం, మన జిల్లా, మన టౌన్ ఎలా స్పందించింది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం ఇది. అలాగే ఈ ఎన్నో కార్యక్రమాలు, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. అలా సంతోష్ బాబు స్ఫూర్తితోటి
విద్యార్థులు ప్రేరణ పొంది కొంతమంది సైన్యంలో చేరడానికి ఇంకా అన్ని ప్రేరించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది మాకు చాలా గర్వకారణంగానే సంతోషంగానే ఉంది. ఎందుకంటే సంతోష్ బాబు స్ఫూర్తి అలా రగిలించాడు జనంలో. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు gratitude to everyone, SP Garu, Srivastava, and all my NCC cadets. Very good morning. మీ అందరికీ తెలుసు ఈరోజు 15వ జూన్ అనగానే దేశంలో ఎంతమందికి ఎన్ని రకాలుగా గుర్తులు ఉన్నా కానీ మా జీవితంలో ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలా, లేదా ఆయన చేసిన సాక్రిఫైస్ని గొప్ప విషయంగా చెప్పుకోవాలా, లేదా ఆయన మాకు ఈ రోజుతో దూరం అయ్యారు అని బాధపడాలా తెలియని రోజు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి మీరు లేకుండా అని నేను ఊహించుకున్నప్పుడు మీరు నాకు ఇచ్చిన ధైర్యమే ఈరోజు నన్ను ఇంతవరకు నిలబెట్టింది అని ఆశిస్తున్నాను. బాధపడుతూ ప్రజల్లో తిరగడం, బాధపడుతూ పిల్లల్ని పెంచుకోవడం, అండ్ ఆయన చేసిన స్ఫూర్తితో అందరూ నాకు మెసేజెస్ చేయడము, మాట్లాడడము. ఈరోజు సంతోష్ బాబు గారు ఒక గొప్ప సాక్రిఫైస్ చేసి దేశంలో మరపు రాకుండా ప్రపంచంలోనే అందరికీ గుర్తుండిపోయేలాగా నిలిచారు మేడం అని చెప్పేసి పొద్దున్నుంచి మెసేజెస్ వస్తుంటే ఐ వాజ్ చాలా గౌరవంగా, నేను ఆయన భార్యని అయినందుకు చాలా గర్వంగా, పిల్లలకి మాకు ఆయన లేరనే బాధతో రోజులు గడుస్తుంటాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనని గుర్తు చేసుకొని ఆయన స్మరించుకుంటూ చేసే విషెస్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానివ్వండి, ఆయన గురించి ప్రపంచంలో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ ఆయన స్ఫూర్తిగా స్టాచ్యూస్ పెట్టడము, బస్ట్ ఇనార్గరేషన్స్ చేయడము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఆయన చేసిన త్యాగము ఎంత గొప్పది, ఎంత చరిత్రలో నిలిచిపోయేటటువంటి త్యాగం చేశారు మీరు. మీ భార్యని, మీ పిల్లలని, మా ఫ్యామిలీ అంతా కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామండి. రుణం అనేది ఇట్స్ నాట్ వర్డ్ టు సే, బట్ ఆయన ఇచ్చిన ధైర్యం అలాగా ఉంది నాకు. ఇప్పటికీ కూడా అప్పటికి 5 years అయ్యాయా మేము నన్ను వదిలేసి, బట్ మేమందరం ఇంకా మీ స్ఫూర్తితో ఉన్నాము అని చెప్పుకుంటూ ఒక్కొక్క రోజులు గడుస్తున్నాయి. మహావీర చక్ర అవార్డుని కూడా ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించడం జరిగింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా జరిగిన వితిన్ ఇయర్లో కూడా ఇక్కడ స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసి మన తెలంగాణలోనే గుర్తుండిపోయేలాగా ఆయన స్ఫూర్తిని నింపారు తెలంగాణ ప్రభుత్వం కూడా. దానికి నా ధన్యవాదాలు టు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టూ లాంగ్ ఫ్రమ్ యూ ఆల్ ప్లేసెస్ టు ఎన్సీసీ క్రెడిట్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి థాట్ తోటి ఎవ్రీ ఇయర్ కల్నల్ శ్రీనివాస్ గారు అరేంజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వచ్చిన ఎస్పీ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన వారికి, మిగతా పూర్వ ప్రముఖులు పెద్దలకి నా యొక్క నమస్కారాలు అండి. బాబు గురించి చెప్పాలంటే అండి, ఒక తల్లిగా అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిందా నా బాబుని నేను పోగొట్టుకోనని అనిపిస్తుందండి. కాకపోతే ప్రజలు మా మీద చూపించే ఆదరాభిమానులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు బాబు మీద ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉంటున్నారు. అదే అభిమానం కూడా మా మీద చూపిస్తున్నారు. తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్నందుకు బాబుని కోల్పోయిన మమ్మల్ని మీకు ఏ విధంగా మేము సాయం చేస్తామమ్మా, మీకున్నాము, మీ యొక్క కొడుకు లేకున్నా కూడా మేమంతా మీ కొడుకులమే అని చెప్పేసి మా ముందుకు వచ్చి అంత చేస్తున్నారు. అది యొక్క నా కొడుకు గొప్పతనమే, వాడు చేసిన త్యాగమే నేను అనుకుంటున్నాను. అటువంటి కొడుకును కన్నందుకు గర్వపడుతున్నా. వాడికి వచ్చిన పేరు ప్రతిష్ట కూడా తల్లిగా సంతోషపడుతున్నా. కాకపోతే ఒకటే బాధ, ఈ వయసులో మాకు నా కొడుకుతోడు ఎంతో అవసరం మాకు, కానీ అది లేదే ఇప్పుడని చాలా ఫీల్ అవుతుంటాను, చాలా బాధపడుతుంటాను. కాకపోతే దేశం కోసం నా కొడుకు తన సుప్రీం సాక్రిఫైస్ చేశాడు. అది తలుచుకొని సరేలే, నా కొడుకు లేకున్నా ఆ స్ఫూర్తితోటి ఉన్నవాళ్ళే నాకు అక్కడికి వస్తారు. నా యొక్క ఏదైనా ఇబ్బంది అయినా కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు అన్న ధైర్యం వాళ్ళు కూడా ఇస్తున్నారు. నేను కూడా అదే ధైర్యంతో బతుకుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ బాబు, సంతోష్ బాబు, అమ్మ మీ త్యాగం ఇది తీరలేనిది. మీ
రుణం భారతదేశం ఎప్పటికీ ఉంచుకుంటుంది, భారత ప్రజలు ఎప్పుడూ ఉంచుకుంటారు. సదా ప్రజల మనసులో, దేశంలో ఉన్న ప్రజలందరి మనసులో మీ కుమారుడు తప్పకుండా వెలుగొంతాడు. ఈ దేశానికి ఆయన చేసిన సాక్రిఫైసు, అదే సూర్యాపేట పట్టణానికి, సూర్యాపేట జిల్లాకి ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చిన ఘనత మన మహావీర్ చక్ర కల్నల్ సంతోష్ బాబుది. ఈ సందర్భంగా మనందరం ఘనంగా నివాళులర్పించడం, అలాగే పట్టణంలోని పుర ప్రముఖులందరూ రావడం, అలాగే ఈ ఎన్సీసీ బెటాలియన్ దీన్ని బాధ్యతగా తీసుకొని మాది బాధ్యత, మా సైనికుడు మేము ఇచ్చే నివాళి అని ముందుకు రావడం, ఎన్సీసీ సిఓ కల్నల్ లక్ష్యారెడ్డి గారికి, డీజీ ఎన్సీసీ గారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ మాకెంతో తోడుంటూ ఎప్పటికీ సహకారం చేస్తూ ఈ కుటుంబానికి, ఈ మాజీ సైనికులకి అండగా ఉంటుంది తెలంగాణ పోలీస్ ప్రభుత్వం. అలాగే ఇక్కడ వచ్చిన మాజీ సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పుర ప్రముఖులు, మా సూర్యాపేట పట్టణంలో ఉన్న యువతి యువకులు, వీరందరూ కల్నల్ సంతోష్ బాబు గారి స్ఫూర్తితో ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల్లో 150 మంది భారత సైన్యంలో చేరి వివిధ హోదాల్లో, వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగోపాయాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా ది సోల్జర్స్ ఫౌండేషన్ అనే ఒక చిన్న ఎన్జిఓ సంస్థను స్థాపించి వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది మా మాజీ సైనికులకు బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపిస్తూ మా వంతు సహకారంగా ఈ కుటుంబానికి అండగా ఉంటూ, అలాగే మన ప్రాంతానికి చెందిన మహావీరుడు కల్నల్ సంతోష్ బాబు అమరుడైన 5 సంవత్సరాలు గడిచిన మాకు జ్ఞాపకాలు ఇప్పటికి మా మధ్యలోనే ఉన్నాయి. అలాంటి మా సహోదరుని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ మన ప్రాంతానికి ఇలాంటి యోధ ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి మేము ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తదుపరిగా అందరూ నివాళులు అర్పిస్తూ 1 by 1 గా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొంచెం మంచిగా దిగండి, అందరూ వచ్చారు. మహావీర్ చక్ర కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే, మహావీర్ చక్ర కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఓకే రైట్, ఒక నిమిషం. స్టార్ట్ చేయండి. జై